తెలంగాణలో రాజకీయాల చేనేత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భూదాన్ పోచంపల్లిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద స్థానిక చేనేత కార్మికులతో కలిసి ఆమె నిరసన చేపట్టారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉపాధి లేక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముడిసరుకు ధరలు పెరగడం, మార్కెటింగ్ లోపాలు, ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల చేనేత కార్మికులు బతుకు తెరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవనీయులు పూజలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ప్రత్యేకించి మా అంకం పాండన్న గారు నిన్నటి నుంచి మీరు భూదాన్ పోచంపల్లి వస్తున్నారట, మరి ఖచ్చితంగా మాతో పాటు ధర్నాలో కూర్చోవాలి అన్నారు. ఎందుకన్నా ధర్నా చేసుడు మనం అంటే మరి ఇచ్చేటటువంటి ఏ ఒక్కటి కూడా ఇస్తలేరు, ఖచ్చితంగా మీరు రావాల్సిందే అన్నారు. నేను అన్నా మరి నీకు మీ పార్టీలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న తను నిజంగా గొప్ప మాట చెప్పిండు. పాపం ఆ కళను బతికిస్తున్నటువంటి చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. ఇది ఏ ప్రభుత్వమైనా 6 ఏళ్ళు అయింది సహకార సంఘం ఎన్నికలు లేక, త్వరితగతిన సహకార సంఘం ఎన్నికలు పెట్టే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా చేనేత రుణమాఫీ ఏదైతే ఇప్పటివరకు సోదరులు చెప్పిండ్రో, చేనేత రుణమాఫీ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అట్లే చేసింది, చేనేత కార్మికులు కూడా అట్లే చేస్తుంది. ఇంకేంది వాళ్ళ పరిస్థితి ఏంది అని అవగాహన లేకపోవడంతో 2-3 ఏళ్ళు ఉన్నదాన్ని 2 ఏళ్ళకు కుదించారు.